నేను ఈ మీటింగ్ పెట్టుకోవాలని ఈ డేట్ 3 రోజుల ముందు అనౌన్స్ చేశాం. చేసిన రోజు నుంచి ఇక్కడ రోజుకొక డ్రామా నడుస్తూ ఉంది. సో మీకు దానిపైన కూడా వివరణ ఇవ్వాలి. ఇక్కడ ఇల్లు కూల్ చేసిన వాళ్ళు మీటర్స్ కోసం ఇప్పుడు ఫైట్ చేయడం ఏంది? దానికి అన్నిటికంటే ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి నాని గారు వద్దన్నారు, పేదలకు ఇవ్వద్దన్నారు అని మన మీద మాట్లాడారు. మనకు దానికి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుస్తాం. కష్టాలు అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నిలుస్తాం. మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సింది, మా వాళ్ళు రెచ్చగొట్టిన, అవతల వాళ్ళు రెచ్చగొట్టిన, మనం ఒక ఆలోచించుకునేది ఉంది దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసో తెలియకో మీరు మఠం భూములు తీసుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు. సో అమ్మిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కూల్చిన వాళ్ళు వాళ్లే. మనం ఒక ఎమ్మెల్యేగా కరెంట్ మీటర్లు ఇచ్చేది మన పరిధిలో లేదు. ఎన్నోసార్లు మన ఇంటి దగ్గరకు వచ్చారు, అప్పుడు చెప్పాం అమ్మ మనము ఇచ్చేయండి మీటర్స్ అనడానికి లేదు. ఎందుకంటే అది మఠం కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎంతో తిరుపతిలో ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. నాని గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఈ మాటను. తెలుసో తెలియకో మఠం భూములను తెలియక ఇల్లు కట్టుకొని కొనుక్కొని మోసపోయి ఉన్న వాళ్ళకి ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్స్ కావట్లేదు అని. నేను ఇక్కడ చెప్తున్నది కూడా మనం మఠం భూములు అమ్మలేదు, మనం ఇల్లు కట్టుకోమని చెప్పలా, మోసం చేయలా, ఆ ఇల్లుని మనం కూల్చేదానికి చేయలేదు. ఇప్పుడు కట్టుకున్నారు, మనం దాన్ని కూల్చలా, కబ్జా చేయాలని చూడట్లా. నాని గారు ఇవ్వద్దన్నారు అంటే ఎమ్మెల్యే గారి పరిధిలో ఉండదది ఖచ్చితంగా. అప్పట్లో వీళ్ళు కబ్జా చేసుకున్నారు కాబట్టి వీళ్ళు అక్కడక్కడ ఇచ్చుకున్నారు. ఇక్కడ మొత్తం తుమ్మలగుంట పంచాయతీలో 169 ఎకరాలు ఉంది మఠం భూములు. దాంట్లో మొత్తం కబ్జా చాలా చేసుకున్నారు. వాళ్ళు చేసే మనకి ఇక్కడ బాధితులకి అమ్మేశారు. దాన్ని న్యాయం నేనేమంటానంటే, ఇప్పుడు కోర్టుకి వెళ్తే మంచిదే, సిఎండి గారు ఇస్తా అంటే ఇంకా సంతోషం, నేను మీతో వస్తాను. కానీ మీరు ఇక్కడ తుమ్మలగుంట వరకు ఆలోచించాల్సింది ఏంటంటే, మీటర్లు అనేది మన పేరు చెప్పి వెనక కబ్జా చేయడానికి కోసమని ఇది జరుగుతోంది. నా రిక్వెస్ట్ మీకేమంటే, ఫస్ట్ మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారో అది దయచేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి.